యూపీఎస్సీ లో ఉన్నప్పుడు నార్మల్లీ ఫ్రెండ్స్ నుంచి దూరంగా ఉంటారు, రిలేటివ్స్ నుంచి దూరంగా ఉంటారు, ఫంక్షన్స్ కి వెళ్ళరు. ఒక కరెక్టే కూడా. ఈ వీటి నుంచి అన్ని దూరంగా ఉన్నప్పుడు ఫ్యామిలీ కూడా చాలా తక్కువ టైం ఇస్తారు. ఫోన్ కాల్స్ అయినా వెళ్ళి రావడం అయినా ఇట్లా అన్ని దాటి వేయడంతో పక్కకు జరిపేయడంతో ఒకసారిగా లోన్లీ ఫీలింగ్ వస్తుంది చాలా మంది. అరే ఏంటి ఒంటరిగా ఉన్నాను, నాతో ఎవరు మాట్లాడట్లేదు ఏంటి, మనమే పక్కన పెడతాము కానీ ఆ ఫీల్ వస్తుంది ప్రిపేర్ అవుతూ వల్ల. ఈ ఫైటింగ్ లోన్లీ బ్యాటిల్ అంటాం కదా, ఈ ఎమోషనల్ స్టెబిలిటీ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంపార్టెంట్ కూడా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ చాలా సీరియస్ క్వశ్చన్. ఎమోషనల్ స్టెబిలిటీ అనేది యూపీఎస్ లో చాలా ఇంపార్టెంట్. ఆ ఎమోషనల్ స్టెబిలిటీ లేకుంటే ఏంటంటే ప్రతిరోజు మీకు ఒక నరకం. అది ఉన్న వాళ్ళు బాగా హ్యాండిల్ చేస్తారు, అది డెవలప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. బట్ దానికి ఎలా చేయాలి అని అంటే, ఒకటి హ్యూమన్స్ ఆర్ సోషల్ అని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఊరికే ఒంటరిగా ఉండలేదు, అందులో దేర్ ఇస్ సమ్ ఫాల్ట్. మోస్ట్ సన్యాసం తీసుకోవడం దట్స్ డిఫరెంట్ కాన్సెప్ట్. కానీ మీరు ఇక్కడ వాట్ యూర్ ఎయిమింగ్ ఫర్ ఇస్ టు గెట్ రికగ్నైజేషన్, దట్ రెస్పెక్ట్ ఫ్రమ్ ద సొసైటీ, అండ్ యూఆర్ డూయింగ్ దట్ బై అవాయిడింగ్ ద సొసైటీ. అది హెల్తీ మెకానిజం కాదు.